ఈనాటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనందరికీ కూడా మార్గదర్శకులు, ముఖ్యంగా ప్రపంచంలోనే గొప్ప దార్శనికత కలిగినటువంటి నాయకునిగా పేరు పొందినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరపున కూడా సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం. మనం చాలా సందర్భాల్లో కొన్ని గొప్ప విషయాల గురించి మాట్లాడుకుంటాం. సమకాలీన రాజకీయాల్లో ఒక అద్భుతం ఏదైనా ఉంటే పరిపాలనా దక్షతతో కూడినటువంటి అద్భుతం. ఆ అద్భుతం ఏంటంటే శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వ పటిమ. ఆనాడు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇవాళ విభజిత ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఒక ఆధునిక ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రయత్నాలు, వాటి వల్ల సాధించినటువంటి ఫలితాలు, ఇవన్నీ కూడా సామాన్య ప్రజానీకానికి చెరువులోకి తీసుకొచ్చినటువంటి ఆయన యొక్క దక్షత ఇవాళ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా రూపొందించడానికి ఒక ప్రాతిపదికగా ఏర్పడిందనేటువంటి మాటని మనం చేస్తున్నాను. వారి నాయకత్వంలో పనిచేయటం అనేది ఒక గొప్ప అదృష్టం. జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క టీంలో ఒక సభ్యునిగా, సహచర మంత్రిగా పనిచేయటం అనేది నాకు పూర్వజన్మ సుకృతం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు చూపిస్తున్నటువంటి ప్రగతి, సూపర్ 6ని సూపర్ డూపర్ హిట్ చేశారు. ఇవాళ ఇక్కడికి వచ్చిన మహిళా తల్లులందరూ మొహాల్లో కూడా చిరునవ్వు కనపడతా ఉంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు స్త్రీ శక్తి పథకం ద్వారా మీరు అందిస్తున్నటువంటి ఉచిత బస్సు కార్యక్రమం ఏదైతే ఉందో దాని ద్వారా ఇవాళ పక్కన ఉన్నటువంటి ప్రదేశాలకి వ్యాపార నిమిత్తమో, పిల్లల యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడానికో, బంధువుల ఇంటికి వెళ్లాలంటే ₹1 కూడా ఖర్చు పెట్టక్కర్లేకుండా ఉచితంగా ప్రయాణం చేసేటువంటి మహత్తర అవకాశాన్ని కల్పించినటువంటి నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మీరు దీపం పథకం కానివ్వండి, పెన్షన్లు పెంచే కార్యక్రమం కానివ్వండి, అన్నదాత సుఖీభవ